మీరందరు చెప్పాలి. మీ బంధువులో ఎవడన్నా మతం మారుతంటే ఒక మాట అడగాలి. చూడు, నువ్వు మతం మారదలిసి వస్తే, మతం మారాల్సిన అవసరం వస్తే ఈనాటితో ఈ సమాజంలో మీకు మాకు ఏ విధంగా ఏ సందర్భంలో కూడా అనుబంధం లేదు అని చెప్పాలి. ఇంకొక మాట కూడా చెప్పాలి. నువ్వు మతం మారడానికి కారణం ఏమిటి? ఏ కోణంలో మతం మారుతున్నావు? ఇన్నాళ్ళ మన జీవన ప్రయాణంలో తాత ముత్తాతల కానుంటి మన జీవితంలో ప్రతి ఒక్కరు ఈ ధర్మంలోనే బ్రతికారు. వాళ్ళు బ్రతికారు, మనల్ని బ్రతికించారు, మనల్ని పుట్టించారు. నీకేం కొరబడిందని మతం మారుతావని చెప్పాలి. చూడు, నువ్వు మతం మారిన తర్వాత నేను ఏ కష్టాలు పడను, ఏ పని చేయను, ఏసీ రూమ్ లో హరాం కూసోని 3 పూటలు తిని కాలు మీద కాలేసుకొని బతుకుతా, ఏ పని చెయ్యను, ఏ కష్టం పడను, ఏ ఉద్యోగం చేయను, ఏ వ్యాపారం చేయనని నాకు ఒక బాండ్ పేపర్ మీద రాసి అని చెప్పాలి. ఇంకొక మాట కూడా చెప్పాలి. నువ్వు మతం మారిన తర్వాత, ఇప్పుడు నువ్వు మతం మారుతున్నావు, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ నుండి సంక్రమించే సంతానంలో ఎవరు కూడా చచ్చిపోతలేమని చెప్పి బాండ్ పేపర్ రాసేయమని చెప్పాలి. ఇంకొక మాట చెప్పాలి. నువ్వు మతం మారిన తర్వాత న్యాయమైన, ధర్మమైన, నిర్ణయమైన ఏదైనా నీ దేవునితోన, నీ చర్చిలోనే చేసుకోవాలి తప్ప ఏ పోలీస్ స్టేషన్ కోను, ఏ కోర్టు కోనని చెప్పి బాండ్ పేపర్ రాసేయమని చెప్పాలి.